ఎస్ఎస్ఎంబి 29 సినిమా కోసం కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఎంటైర్ మూవీ వరల్డ్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచానికి భారతీయ సినిమా సత్తా ఏంటో నిరూపించాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇక ఆ సినిమాల తర్వాత ఎప్పుడెప్పుడు రాజమౌళి నుంచి నెక్స్ట్ సినిమా వస్తుందా అని ఎంటైర్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడైతే సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అనౌన్స్ చేశాడు, అప్పటి నుంచి ఎస్ఎస్ఎంబి 29 పై ఆడియన్స్ లో మరింత ఈగర్నెస్ క్రియేట్ అయింది. ఇప్పటికీ మహేష్ బాబుని లాక్ చేసిన జక్కన్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ను ఫారిన్ లో షురూ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఒక్కటి మాత్రం తక్కువ అయినట్టు కనిపిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా రాజమౌళి ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే ఆయన గతేడాది అక్టోబర్లో కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ ని సందర్శించారు. అక్కడ ఎస్ఎస్ఎంబి 29 షూట్ కి ప్లాన్ కూడా చేశారు. తాజాగా మూవీ టీం అంతా కెన్యాకు బయలుదేరినట్లు తెలుస్తోంది. ఈ మూవీ టీంలో జక్కన్నతో పాటు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అంబోసెలి నేషనల్ పార్క్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందని విశ్వసనీయ సమాచారం. కానీ ప్రస్తుతానికి మహేష్ బాబు సీన్స్ ను మాత్రం షూట్ చేయలేదని తెలుస్తోంది. మరోవైపు అనుకున్న దానికంటే ముందే మూవీ స్టార్ట్ కావడంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాంక చోప్రా హీరోయిన్ గా దాదాపు ఫిక్స్ అయింది. కాకపోతే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ ఆమె ఈ సినిమాలో ఫైనల్ అయినట్లు శనివారం ఆమె చేసిన పోస్టుతో దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది. రాజమౌళి పక్కా ప్రణాళికతో ఆలోచించి ప్రియాంకను ఫైనల్ చేశారని టాక్. అయితే ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్ లోకి ప్రియాంక చోప్రా ఎంట్రీ ఇవ్వడం ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కు ఏమాత్రం నచ్చట్లేదని టాక్ నడుస్తోంది. మహేష్ పక్కన ప్రియాంక చాలా ముదురుగా కనిపిస్తున్నట్టుగా అభిమానులు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పోస్టులు పెడుతున్నారు. ప్రియాంక వయసు 42, మహేష్ తో పోలిస్తే 7 ఏళ్లు చిన్నదే. కాకపోతే ఈ జోడీ అంత చూడముచ్చటగా ఉండదు అన్నది హీరో ఫ్యాన్స్ భయం. ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ ఈ కాంబో గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రియాంక కంటే మంచి హీరోయిన్ ని వెతికి పెట్టుకోవాల్సింది కదా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ పోస్టులు పెడుతున్నారు.